ప్రవక్త అయినటువంటి ఎలీషా మాట ప్రకారముగా నయమోను యోర్దాను నదిలో 7 మార్లు మునుకుటను బట్టి అతనికి దేహ సంబంధమైనటువంటి శుద్ధి కలిగింది. అలాగనే హృదయములో మార్పు కలిగింది. రాజుల గ్రంథం 2వ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం ప్రకారం అతడు సాక్ష్యం ఇచ్చు, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి దేవుడు తప్ప లోకమందంతటను మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదనని సాక్ష్యం ఇచ్చాడు. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు ఎట్టి వ్యాధితో బాధతో రోగంతో బాధపడుతున్నప్పటికీ అది మరణకరమైనటువంటి కుదరజాలనటువంటి రోగమైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్వస్థత ఉంది. అలాగనే నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. షాలోమ్.